బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద స్వల్పంగా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. ప్రస్తుతం 34 అడుగుల వద్దకు చేరి గోదావరి నది ప్రవహిస్తుంది. స్నానాల ఘట్టాల వరకు గోదావరి వరద నీరు చేరింది. పుణ్య స్నానాలు చేసే భక్తులు స్నాన ఘట్టాల మెట్ల దగ్గర మాత్రమే స్నానాలు చేయాలని, నదిలో లోతుకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ స్వామివారి నారచేట్ల ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. స్వామివారి నారచేట్ల ప్రాంతం వద్ద ఉన్న సీతమ్మ వాగు వరద నీటితో పూర్తిగా నీట మునిగి సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం, నారచేట్ల ఆనవాళ్లు వరద నీటిలో మునిగి ఉన్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 5 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 5671 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఎంత కనపడుతుంది ఈ వర్షాలు ఏంటైనా అంటే గోదావరి వచ్చే అట్లా గోదావరి తీస్తే ఏం కాదు.